నమస్కారం. నేను మీ లక్ష్మిని. చూస్తున్నారు కదా! అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఏంటి ఉమెన్స్ డే అని చెప్పేసి వీళ్ళు ఫోటోస్ అవన్నీ పెడుతున్నారు అని మాత్రం అనుకోకండి. సైడ్ ఒక ఆర్టికల్ పెట్టాను చూసారా అండి? ఇది 2018లో మా అమ్మ ఉమెన్స్ డే రోజు స్పెషల్‌గా ఆర్టికల్‌లో వచ్చిందండి. అది మాకు చాలా 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 ఆనందకరమైన రోజు ఆ రోజు. మా అమ్మ అలా రావడము, మేము అది కూడా ఉమెన్స్ డే రోజు అది పెట్టడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇప్పుడు అందరూ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. వాళ్ళేమంటే ఎవరెవరు ఫోటోస్ పెట్టేసి బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ పెట్టేసి అలా పెట్టేస్తుంటారు. మనం ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మనం ఒక మెసేజ్ ఇస్తే బావుంటది అని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో తీశానండి. అదే చెప్తున్నాను. ఒక చిన్న మాట చెప్తున్నాను వినండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎవరొకరు ఉంటారండి. వాళ్ళ గోల్ కానీ వాళ్ళ అంటే ఒక సెట్ చేసుకోవాలి కదా! నేను వీళ్ళలాగా ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి నేను ఒక మంచి విషయాన్ని నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఎవరైనా ఉంటారు కాబట్టి, నాకు గూడా అలాగే ఒకరున్నారండి. అది ఎవరో కాదండి మా అమ్మ. మా అమ్మ, మా నాన్న. వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారండి. ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళ బాధల్లోనూ, వాళ్ళ ఆనందంలోనూ, నా బాధల్లో, నా ఆనందంలో, నా నా ప్రతి విషయంలో గూడా వాళ్ళు నాకు తోడుగా ఉన్నారనమాట. అలాగే నాకు ఇద్దరు అమ్మలండి. ఒకటి కనిపెంచిన అమ్మ, మా అమ్మ లతమ్మ. అలాగే పెంచిన మా అక్క. మా అక్క పేరు శేషకుమారి అండి. మా అక్క నన్ను చిన్నప్పుడు కని పెంచిందని అది మా అమ్మ కంటే మా అక్క పెంచింది. అది. ఎందుకు మీ అమ్మ పెంచలేదంటే, మా అమ్మ ఆర్థికంగా కొంచెం బాగా ఎదగాలి, మనం బాగుండాలి అని చెప్పి ఎప్పుడు గూడా కష్టపడుతూ ఉండేదండి. ఫైనాన్షియల్‌గా మమ్మల్ని చదివిపిస్తూ, మమ్మల్ని చూసుకుంటూ, ఇవి చేస్తూ, ఏది కావాలన్నా తీసిస్తూ, అన్నీ చేస్తూ ఉండేది. టైం సరిపోయేది కాదు. అలాగా నన్ను మా అక్క దగ్గరికి తీసుకొని నన్ను బాగా చూసుకుంది. ఇప్పుడు నేను ఎందుకంటే ఈ విషయం చెప్పాలనుకునేది, ప్రతి ఒక్కరూ అమ్మ అంటే ఏం వర్క్ ఉంటది? ఒక ఉమెన్ ఏం వర్క్ చేస్తది? అని చెప్పేసి చాలామందికి కొంచెం తక్కువగా చూస్తారండి. అసలు ఒక బిడ్డని కని, బిడ్డని పోషించి, ఆ బిడ్డకి మంచి, చెడ్డ కాదు అలాగే ఒక గురువులాగా, ఒక టీచర్‌లాగా, అలాగే ఒక ఫ్రెండ్‌లాగా, అలాగే ఒక డాక్టర్‌లాగా ప్రతి విధంగా గూడా ఒక తల్లనేది చాలా 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 సహాయం జేస్తది తన బిడ్డకి. తన బిడ్డ పెద్దయ్యే వరకు ప్రతి విషయంలో ఆనందంలో కాదు, బాధలో కాదు, సంతోషంలో కాదు, ప్రతి ఒక్క దాంట్లో తండ్రి లేకపోయినా తల్లి పాత్ర ఎక్కువుంటదనమాట. అందుకని చెప్పేసి దాని బదులుగా మన తల్లిదండ్రులు మన మీద టైం వేస్ట్ చేయడం ఎందుకు? వాళ్ళు నీట్‌గా ఐఏఎస్, ఐపీఎస్‌లు అయిపోవచ్చు కదా! ఎందుకు మనల్ని ఒక ఇది చేయడము? ఒక బిడ్డని కని పెంచాలంటే చాలా కష్టమండి. ఇప్పుడు నేను చిన్నప్పుడు మనకు తెలీదు. ఇప్పుడు పెద్దయ్యాం కాబట్టి, నేనొక తల్లయ్యాను కాబట్టి, నాకు తల్లి విలువ తెలుసండి. అలాగే ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందండి. ఇప్పుడు అనిపిస్తది నాకు గూడా. ఒరేయ్! మా అమ్మ నన్ను ఎట్లా పెంచింది. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా నా పిల్లల్ని చూస్తుంటే వాళ్ళకి ప్రతి విషయంలో ఒక విషయం చెప్తున్నప్పుడల్లా నాకనిపిస్తుంది. ఒరేయ్! మా అమ్మ మాకివన్నీ చెప్పింది కదా! ఏంటి? ఎలాగా ఇవన్నీ చేసింది. మన బిడ్డలకి మనం చెప్తున్నాము, చేస్తున్నాము. వాళ్ళ ప్రతి గ్రోత్‌లో గూడా మనం ఉంటామనమాట. ప్రతి విషయంలో తప్పు కాదు, కరెక్ట్ కాదు, రాంగ్ కాదు, ఎనీథింగ్, ఎనీవేర్ మనం అనేది ఖచ్చితంగా మన బిడ్డ లైఫ్‌లో మనం పార్టిసిపేట్ చేస్తాం. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ముందుగా తల్లికి, అలాగే చెల్లెళ్ళుంటే చెల్లెళ్ళకి, అక్కలకి ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ ఉమెన్స్ డే అని ఖచ్చితంగా చెప్పండి మర్చిపోకుండా. ఈ మెసేజ్ ఇవ్వండి. పెద్ద పెద్ద కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే, పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోస్ పెట్టుకొని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకుంటి అలా హ్యాపీగా మనకి వ్యూస్ వస్తాయి, షేర్స్ వస్తాయి అని చెప్పి పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టము. నేను ఎవరిని బాధ పెట్టాలని చెప్పట్లేదు. అది వాళ్ళ అభిప్రాయము. కానీ నేననేది ఇప్పుడు మమ్మీ అనేది కూడా ఒక ఉమెనే కాబట్టి, నేను ఈ చిన్న ఒక ఆలోచన నాకొచ్చిందండి. ఈ విధంగా మనం చెప్తే బాగుంటది మన తల్లి గురించి. మా తల్లి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడిందండి. ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉంది. వాళ్ళ ఆనందాలు గూడా కోల్పోయి, మన బిడ్డలు ఆనందంగా ఉంటే చాలు అని చెప్పేసి అనుకునేది ఎవరంటే తల్లి మాత్రమే అండి. ప్రతి తల్లి బిడ్డ కోసం కొన్ని ఆనందాలు గూడా కోల్పోతారండి.
ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ విషయంలో కాదు, వాళ్ళ హ్యాపీనెస్‌లో కాదు, వాళ్ళ హయ్యర్ జర్నీలో కాదు, వాళ్ళ జాబ్ కాదు, అన్నీ వదులుకొని వచ్చేస్తారు. ఎందుకు మన బిడ్డని మనం చూసుకోవాలి, వాళ్ళని ఇది చేసుకోవాలి, వాళ్ళని కేర్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క వుమెన్ కూడా తన బిడ్డ కోసం వాళ్ళ కెరియర్‌నైనా వదులుకుంటది. ఎందుకంటే అదండి ఒక వుమెన్‌కి అంత రెస్పాన్సిబిలిటీస్ ఉంటది. అందుకని చెప్పి మనం ప్రతి వుమెన్‌ని చేతులెత్తి దండం పెట్టి వాళ్ళందరికీ అందరికీ ప్రతి ఒక్కరికి చెల్లెలకి, అక్కలకి, అలాగే పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉండే నానీలకి, గ్రానీలకి ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే చెప్పండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. అలాగే నేను కూడా మన సబ్స్క్రైబర్స్ అందరి నుంచి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. అలాగే ఇప్పుడు మా అక్క గురించి ఒక చిన్న మాట చెప్తానండి. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు కన్నారండి. కానీ నన్ను ఫైనాన్షియల్‌గా అన్నీ బాగా చూసుకున్నారు. కానీ కని పెంచింది మాత్రం మా అక్కే అండి. ఒక తల్లి తర్వాత తల్లి ఎవరంటే మా అక్క. జీవితంలో రుణపడి ఉన్నానంటే కేవలం మా అక్క కోసం, అలాగే మా తల్లి, మా తండ్రి కోసం మాత్రమే అండి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా. ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ఒక చిన్న మాట చెప్తానండి. అమ్మ లేనిదే జననం లేదు, అమ్మ లేనిదే గమనం లేదు, అమ్మ లేనిదే సృష్టి లేదు, అమ్మ లేనిదే జీవం లేదు, అదే అమ్మ. కాబట్టి ఈరోజు అందరికీ అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.